టేస్టీగా ప్రాన్స్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా వీటిలో నుంచి నరాలు తీసేసి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసినాక వీటిలో ఉప్పు, కారము, పసుపు వేసుకొని వీటికి బాగా పట్టించుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే 2 చిన్న టమోటాస్, అలానే 2 పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి రెమ్మలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్, అలానే కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే బిర్యానీ దినుసులు కూడా వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే ముందు ఇందులోనే 1 స్పూన్ కారము, కొద్దిగా ధనియా పౌడరు, కొంచెం బిర్యానీ మసాలా, ఉప్పు, పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇది మనకి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలాలి. ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ప్రాన్స్లో నుంచి మనకి వాటర్ వస్తాయి కదా, ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇందులో ఈ వాటర్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా లెమన్ కూడా పిండుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోండి. ఒక్క విజిల్ రానిచ్చుకోండి, సరిపోతుంది. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూడండి మనకి ఎంత బాగా వచ్చేసిందో. ఇది మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే అండి. ఈ సండే ఒకసారి ఇలా ప్రాన్స్ పులావ్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.